అందరికి హాయ్. ఈరోజు నేను సూసైడ్స్ గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను. ఈరోజు మనం ఎక్కడ చూసినా మన చుట్టుపక్కల కావచ్చు, టీవీలలో కావచ్చు, మన ఫ్రెండ్స్లో కావచ్చు, అంటే స్కూల్ పిల్లల దగ్గర నుంచి 10th క్లాస్ ఫెయిల్ అయినా అంటే ఫెయిల్ అయిపోతానేమనే భయంతో కూడా చాలామంది సూసైడ్ చేసుకుంటున్నారు. ఒక లవ్ ఫెయిల్యూర్ అని ఒకరు, అంటే ఇంకొకడేమో వన్ సైడ్ లవ్ చేసి వాళ్ళ పేరెంట్స్ తిట్టారని ఒకడు సూసైడ్ చేసుకుంటున్నారు. ఒకసారి మీ పేరెంట్స్ గురించి ఆలోచించండి. అండ్ ముఖ్యంగా మీ మదర్ గురించి. వాళ్ళు 9 months మిమ్మల్ని కడుపులో మోసి అండ్ నార్మల్ డెలివరీ అవ్వకుంటే వాళ్ళ కడుపుకు వచ్చి మరి వాళ్ళ ప్రాణాలని ప్రాణంగా పెట్టి మనకు ప్రాణం ఇస్తున్నారు. అలాంటి వాళ్ళ కోసం ఆలోచించకుండా లవ్ ఫెయిల్యూర్ ఏందో ఒకడు ఫెయిల్ అయ్యామని, వన్ సైడ్ లవ్, నాన్న తిట్టాడని, ఊర్లో వాళ్ళు ఏదో అనుకుంటున్నారని సూసైడ్ చేసుకుంటున్నారు. సూసైడ్ చేసుకోవడం కంటే బతకడమే చాలా ఈజీ. అంటే సూసైడ్ చేసినప్పుడు చాలా పెయిన్ ఉంటుంది కదా. అంటే ఎంత సెన్సిటివ్ అయిపోయారంటే పేరెంట్స్ ఏమన్నా అంటే ఫీల్ అయిపోయి అంతే సూసైడ్ వరకు వెళ్ళిపోతున్నారు. అంటే మీ పేరెంట్స్ చెప్పేది మన కోసమే కదా, మీకోసమే చెప్పేది. వాళ్ళు మీరు బాగుండాలనే కదా. అంటే వాళ్ళు ఒక్క మాట అనే హక్కు కూడా వాళ్ళకు లేదా? అంటే మీరు బాగుపడాలనే కదా వాళ్ళు ఏదైనా తిట్టేదైనా చెప్పేదైనా. మిమ్మల్ని వాళ్ళు అంత కష్టపడి చదివించి కానీ అంత చేసి సూసైడ్ చేసుకుంటే, అంటే ఎగ్జామ్లో ఫెయిల్ అయిన కొందరు, లవ్లో ఫెయిల్ అయిన కొందరు, వన్ సైడ్ లవ్ పేరెంట్స్ తిట్టారని చంపేవాళ్ళు, జాబ్ రాలేదు పేరెంట్స్ తిడుతున్నారని, అంటే ఊర్లో వాళ్ళు అనుకుంటున్నారని. పేరెంట్స్ జాబ్ రాలేదంటే అంటే మీరు పేరెంట్స్ తిట్టేది జాబ్ తెచ్చుకొని బాగా మీరు హ్యాపీగా ఉండాలనే కదా తిట్టేది. దానికే మీరు సూసైడ్ వరకు వెళ్ళిపోతున్నారు. అండ్ పేరెంట్స్ కూడా పిల్లల్ని ప్రెజర్ చేయకూడదు. అంటే పలానా వాళ్ళకి ఇన్ని మార్కులు వచ్చాయి, నేను ఇంత పెట్టి చదివిస్తున్నా కూడా నీకు సరిగా మార్కులు రావట్లేదు, జాబ్ రావట్లేదు. అంటే ఎవరికి ఉండాలి టాలెంట్ వాళ్ళకంటూ ఒక టాలెంట్ ఉంటుంది. కానీ మా ఊర్లోనే చాలామంది చదువుకునే వాళ్ళు కూడా, అంటే 10th ఫెయిల్ అయ్యి 10th పాస్ అయిన వాళ్ళు, అంటే ఏం చదువుకున్న